గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జై గురుదేవ. శ్లోకం చెప్పేయండి మీరు. జై శ్రీకృష్ణ అండి. పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయ ప్రౌఢన్ పౌంఢ్రన్ దద్మౌ మహాశంకం భీమకర్మ రుకోదరః అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులः సహదేవశ్చ సుఘోషమణి పుష్పకౌ. జై శ్రీకృష్ణ అండి. జై శ్రీకృష్ణ. 16 రెండో లైన్ లో, అది ఫస్ట్ లైన్ లోనే యుధిష్ఠిరః అన్నారు. యుధిష్ఠిరః యుధిష్ఠిరః స్థీ పలకలేదు. యుధిష్ఠిరః యుధిష్ఠిరః స్థిరః స్థిరః స్థి కదా స్థి. స్టా పలుకుతున్నారు మీరు. యుధిష్ఠిరః స్థిరః యుధిష్ఠిరః. జై శ్రీకృష్ణ అండి. పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మ వృకోధరః అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులः సహదేవశ్చ సుఘోషమణి పుష్పకౌ. జై గురుదేవ. గురువు గారండి. జై గురుదేవమ్మ. మీరు ఇంకా రాలేదని ఇంకా అందాక లైన్ లోకి వచ్చానండి. అలాగే. రివిజన్ అయిపోయిందా? ఇద్దరం చెప్పాం గురువు గారు, ఇంకొకరు ఉన్నారండి. చెప్పండి అమ్మా. జై గురుదేవుని గురువు గారు. నేనే ఉన్నానండి గురువు గారు. చెప్పండి. పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయః పౌండ్రన్ దద్మౌ మహాశంఖం భీమకర్మ వృకోదరః అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిర. ఈకారం ఉందమ్మా. యుధిష్ఠిరః నకులः సహదేవశ్చ
శుక్రోష సుఘోష శుక్రోష మణి పుష్పకౌ. మణిపుష్పకం. బాగుంది, బాగా చెప్పారు. ఈరోజు మనం నిన్న నేర్చుకున్నాయి 17, 18 నేర్చుకోబోతున్నాం ఇవాళ. అవును గురుగారు. 17వ శ్లోకం. పద్మ వచ్చిందండి ఇప్పుడే. చెప్పండి అమ్మా. పద్మ గారు చెప్పండి అమ్మా. ఒక నిమిషం గురుగారు. గురుగారు తర్వాత చెప్తాను, చెప్పేయండి. అలాగమ్మా. 17వ శ్లోకం. ఇది కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది, శ్రద్ధగా వినండి. కాశ్యశ్చ పరమేశ్వాసస్ శిఖండీ చ మహారథః ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః. మొదటి జనం చూద్దాం. కాశ్యశ్చ, కా దీర్ఘంగా, తర్వాత అక్షరం శాఖ యావత్తు, ఆ తర్వాత అక్షరం శాఖ యావత్తు. కా పైన ఆఘాతం ఉంది, శ్యా 2 శాలు అవుతుంది. మీకు బుక్ ఉంటే బుక్ లో చూడండి. శ్యా 2 చోట్ల కూడా శానే అక్షరం 2 మారుతుంది. కాశ్యశ్చ, కాశ్యశ్చ పరమేశ్వాస. ఇక్కడ చూడండి మళ్ళా పరమేశ్వా. ఇక్కడ ఉషాలో చెప్పే షా చెప్పాలి, మళ్ళా సా సీతలో చెప్పే సా చెప్పాలి, తర్వాత మళ్ళీ విసర్గ బదులు షా శంకర్లో షా. అంటే వరుసగా 3 పలకాలి. 3 షా సా ష 3 రావాలి. కాశ్యశ్చ పరమేశ్వాస శ్వాస శ్వాస ఇలా కరెక్ట్ గా రావాలి శబ్దం. కాశ్యశ్చ పరమేశ్వాస. రెండవ చరణం. శిఖండీ చ మహారథః. శిఖండీ ఖ మహాప్రాణము, ఒత్తు ఖ నొక్కి చెప్పాలి. తర్వాత అణ, దానికి కింద ఉన్నది డి. అయితే ఇక్కడ అణ 2 నాలు అవుతుంది, ఆఘాతం ఉంది కాబట్టి శిఖండీ చ మహా, హా దీర్ఘంగా, రథః పొట్టలో చిక్కుంది, రథము అని చెప్పకూడదు, రథః అని చెప్పకూడదు, రథః. శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో. చూడండి ఇక్కడ 4 అక్షరాలు ఉన్నాయి, 4 కూడా క్లిష్టమైన అక్షరాలే. దృ దాకృత్వము తేలిగ్గా చెప్పాలి, అందులో మహాప్రాణము కూడా. ధృష్ట షాకి టావత్తు, ద్యు దాకి యువత్తు, మునో మాకి నోవత్తు. 3 సంయుక్తాక్షరాలు. మొదటిది సంయుక్తాక్షరం కాదు, దాకి రుత్వము. అదే దాకి ఉకారం ఇచ్చినా, ఈకారం ఇచ్చినా, ఈకారం ఇచ్చినా అన్ని కలిపి రాస్తాం. కానీ రుకారం మాత్రం వేరుగా రాయాలి, అది వేరుగానే ఉంటుంది. కానీ అది హల్లు కాదు, స్వరము మాత్రమే, అంటే అచ్చు. తేలికగా పలకాలి. ధృష్టద్యుమ్నో. ధృలోని ఋత్వం పైన ఆఘాతం వస్తుంది, స్టాలోని షాద్విత్వం అవుతుంది, మళ్ళా స్టాలోని 2వ అక్షరం పైన, అంటే 2వ అక్షరం టా, టా పైన ఆఘాతం వస్తుంది. ద్యూలోని మొదటి అక్షరం దా, 2 దాలు అవుతుంది. మీకు టెక్స్ట్ భగవద్గీత బుక్ ఉంటే దానిలో 2వ లైను. ద్యూలోని 2వ అక్షరం యు పైన ఆఘాతం వస్తుంది. మునోలోని మా
ద్విత్వమవుతుంది. ధృష్టద్యుమ్నో విరాటశ్చ విరాటశ్చ విరా రాదీర్ఘము టశ్చ టా పైన ఆఘాతం ఉంది కాబట్టి షా రెండు షాలు అవుతుంది. విరాటశ్చ. నాలుగవ చరణము సాత్యకిశ్చాపరాజితః. సాత్యకిశ్చాపరాజితః. ఇక్కడ రెండు ఆఘాతాలు ఉన్నాయి ఈ చరణంలో. సా దీర్ఘంగా పలికిన తర్వాత ఆఘాతం తీసుకుంటూ త్యాలోని రెండవ అక్షరం తాద్విత్వం చేసుకుంటూ మళ్ళా కీ పైన ఆఘాతం తీసుకుంటూ చాలోని మొదటి అక్షరం షాదిత్వం చేసుకుంటూ సాత్యకిశ్చాపరాజితః. ఈ ద్విత్వాల గురించి 3వ లైన్లో ఉంది టెక్స్ట్ బుక్, అదే భగవద్గీత బుక్ లో. సాత్యకిశ్చాపరాజితః చివరిగా విసర్గ ఉంది, దానికి హాలా చెప్పాలి. కాశ్యశ్చ పరమేశ్వాశ శిఖండీ చ మహారథః ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః. అందరూ అన్మ్యూట్ అవ్వండమ్మా. ద్రుపదో కాశ్యశ్చ పరమేశ్వాస. హరి ఓం. పరమేశ్వాస కాశ్యశ్చ పరమేశ్వాస శిఖండీ చ మహారథః శిఖండీ చ మహారథః ధృష్టద్యుమ్నో విరాటశ్చ ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః సాత్యకిశ్చాపరాజితః వెరీ గుడ్. మీరందరూ చెప్పండి ఇప్పుడు. కాశ్యశ్చ పరమేశ్ మీరే చెప్పాలి, మీరే చెప్పండి. ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః. బాగుందమ్మా. 18వ శ్లోకము. ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుష్ శంఖాన్ దధ్ముః పృథక్ పృథక్. ద్రుపదో ద్రౌపదేయాశ్చ. మొదటి చరణమే సంయుక్తాక్షరము ద్రు. ద్రుపదో ద్రౌపదేయాశ్చ. దో పైన ఆఘాతం తీసుకుంటూ ద్రౌలోని మొదటి అక్షరం దాద్విత్వం చేసుకోవాలి, అంటే రెండు దాలు. యాశ్చ యా దీర్ఘంగా వచ్చిన తర్వాత పైన ఆఘాతము, ష ద్విత్వము అంటే రెండు షాలు. ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే. సర్వశః విసర్గ ఉంది ఇక్కడ, విసర్గ ఉచ్చారణ మహాప్రాణి పాపులుగా. సర్వశః పృథివీపతే పాకృత్వం తేలిగ్గా పలకాలి. థి పొట్టలో చుక్కుంది కాబట్టి ధీ కాదది థి. పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుష్. సౌభద్రశ్చ రెండు ఆఘాతాలు ఉన్నాయి. సౌ దీర్ఘాక్షరము, భ మహాప్రాణము,
భా పైన ఆఘాత కూడా తీసుకుంటూ ద్రాలోని దాద్వత్వం చేసుకుంటూ మళ్ళా ద్రాలోని రెండవ అక్షరం రా పైన ఆఘాతం తీసుకుంటూ శాలోని షాద్వత్వం చేసుకుంటూ సౌభద్రశ్చ మహాబాహుష్ హాబా రెండు దీర్ఘాక్షరాలు ఊ తర్వాత ఉన్న విసర్గ ఉచ్చారణ షా పొల్లుగా సౌభద్రశ్చ మహాబాహుష్. నాలుగో చరణము శంఖాందధ్మ పృథక్ పృథక్ శంఖాందధ్మ. మూడు మహాప్రాణాలు మూడు సంయుక్తాక్షరాలు ఉన్నాయి, మూడింటికి మూడు ఆఘాతాలు. షా పైన ఆఘాతం తీసుకుంటూ ఇంకా ఖా, ఇందులో మొదలక్షంగా ద్వితం చేసుకుంటూ రెండవది మహాప్రాణి ఖా. మహాప్రాణి ఖా దీర్ఘంగా పలికిన తర్వాత ఆఘాతం తీసుకుంటూ దాలోని నా ద్వితం చేసుకుంటూ మరలా దాలోని దా పైన ఆఘాతం తీసుకుంటూ ధములోని మహాప్రాణి ధా ద్విత్వం చేసుకుంటూ విసర్గ ఉచ్చారణ మహాప్రాణి పపులుగా శంకాందధ్మఫ్ శంకాందధ్మఫ్ ఈ విధంగా వస్తుంది. పృథక్ పృథక్ ఒకే పదం రెండు సార్లు రిపీట్ అయింది. థా పొట్టలో చుక్కుంది కాబట్టి థానే చెప్పాలి, ధా కాదు. పూర్తి శ్లోకం మరొకసారి. ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుష్ శంఖాందధ్మ పృథక్ పృథక్. అందరం మీటమండమ్మా. ద్రుపదో ద్రౌపదేయాశ్చ ద్రుపదో ద్రౌపదేయాశ్చ యాచ్చ కదమ్మా, అక్కడ షా కూడా రావాలి. షా ప్రయత్నించండి మరి. ద్రౌపదేయాశ్చ షా కొంచెం పొడిగ్గా ఉన్నా పర్వాలేదు, కానీ షా మాత్రం పలకాలి. ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సర్వశః పృథివీపతే సర్వశః పృథివీపతే సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుష్ సౌభద్రశ్చ మహాబాహుష్ మహాబాహుష్ శంఖాందధ్మ పృథక్ 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 శంఖాందధ్మ పృథక్ పృథక్ మీరంతా కలిసి చెప్పండి అమ్మా. ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుష్ పృథక్ పృథక్. బాగుందమ్మా. ఇప్పుడు ఒక్కొక్కరు రెండు శ్లోకాలు ఒక దాని తర్వాత చెప్పండి అమ్మా. జై శ్రీకృష్ణ అండి. జై శ్రీకృష్ణ అమ్మా. కాశ్యశ్చ పరమేశ్వస్ కాశ్యశ్చ పరమేశ్వసస్ శ్వాస
పరమేశ్వసస్ శ్వాసష్. పరమేశ్వసస్ శిఖండీ చ మహారథః మహారథ దీర్ఘం లేదమ్మా. మహారథః ఉమ్. దృష్టద్యుమ్నోన్ విరాటశ్చ దృష్టద్యుమ్నో మ్నో మాక నావత్తు. దృష్టద్యుమ్నో విరాటశ్చ. దృష్టద్యుమ్నో విరాటశ్చ ఉమ్. సాత్యకిషాచ్చ పరాజితః సాత్యకిశ్చాపరాజితః. సాత్యకిశ్చ పరాజితః చాపరాజితః. సాత్యకిశ్చ పరాజితః కిషాచ్చ సాత్యకిశ్చాప సాత్యకిషా కిషాష్ అలా కదమ్మా. సాత్యకిష్ చాపరాజిత. పునః అలా చెప్పండి, రెండు పదాలుగా చెప్పండి. సాత్యకిష్ చాపరాజితః అంతే. అలా అలా పలికితే మీకు సులభంగా ఉంటుంది. మీరు పలకగా పలక రెండు ఒకటి అయిపోతాయి. సాత్యకిష్ చాపరాజిత అయిపోతుంది. రెండో శ్లోకం. ద్రుపదో ద్రౌ 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 ద్రుపదో ద్రౌపదేయశ్చ సర్వశ పృథివీపతే 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 సౌభద్రశ్చ మహాబాహుష్ శంకాంతద్ము పృథక్ పృథక్. ఒకసారి చెప్పండి గురుగారు. శంకాన్నే శంఖాన్ శంఖాన్ దద్ముఫ్ దద్ముఫ్ పృథక్ 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 పృథక్. ఓకే. జై శ్రీకృష్ణ గురు. జై శ్రీకృష్ణమ్మ. జై గురుదేవ గురు. జై గురుదేవమ్మ. చెప్పండమ్మా. కాశ్యచ్చ పరమేశ్వాసష్ శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ పరాజితః ఓకే. ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశ పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుష్ శంఖాన్ దద్ము పృథక్ పృథక్. జై గురు. జై గురుదేవమ్మ. బాగుంది, పాపాడారమ్మా. పద్మ గారు గురుగారు ఫస్ట్ రెండు కూడా చెప్తున్నానండి. చెప్పండమ్మా. 4 చెప్పానమ్మా. అనంత విజయం రాజా కుంతీ పుత్రో యుధిష్ఠిరః స్థిరః స్థిరః యుధిష్ఠిరః యుధిష్ఠిరః నకులः సహదేవశ్చ సుకోశమణి పుష్పకౌ. 15 చెప్పాలి చెల్లమ్మ. ఏం చెప్పలేదు సార్. పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయః పౌండ్రన్ పౌండ్రన్ దద్మౌ మహాశంకం భీమకర్మా వృకోదరః. 10 శ్లోకం. కాశ్యస్య పరమేశ్వాస్ మొదటిది షా రావాలమ్మా. ఉషలో షా రావాలి, తర్వాతది సీతలో షా రావాలి, మూడవది శంకరలో శంకు రావాలి, అషా రావాలి. కాశ్యశ్చ అక్కడ 2 శంకరలో షా, శంఖంలో షానే. కాశ్యశ్చ పరమేశ్వాసష్ పరమేశ్వాసష్
కాశ్యశ్చ పరమేశ్వాసస్ ఆ, శిఖండీ చ మహారథః మహారథ అది తాలా పలకాలమ్మా, ధా కాదు. రథః అవును. మహారథః ఉమ్. దుమ్నే విరాటశ్చ దృష్టద్యుమ్నో ద్యుమ్నో ద్యుమ్నో విరాట్ చ సాత్యకితః వెరీ గుడ్. ద్రౌపదో ద్రౌపదేయాశ్చ సర్వస పృథ్వీపతే పృథివీపతే. పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుస్ శంకం దద్ము పృథక్ పృథక్. మరొకసారి 4 చరణం. శంఖాన్ దద్ము శంఖాన్ దద్ము పృథక్ పృథక్. పృథక్ పృథక్. వెరీ గుడ్ అమ్మా, బాగుంది. ఈశ్వరి గారు. గురువు గారు నేను అస్సలు పర్లేదు, ఎలా వచ్చి ప్రయత్నించండి అమ్మా, ప్రయత్నించండి. కాశ్యశ్చ ఒకసారి వినండి, పూర్తిగా వినండి అమ్మా, కంగారు పడకుండా. కాశ్యశ్చ మూడు అక్షరాన్ని కూడా మనం విడగొట్టి చెప్పచ్చు. కాశ్యశ్చ చెప్పండి. కాశ్యశ్చ కాశ్యశ్చ. పరమేశ్వాసస్ పరమేశ్వాసస్ పరమేశ్ పరమేశ్ పరమేశ్వాసస్ శ్వాసస్ పరమేశ్వాసస్ పరమేశ్ శ్వాసస్ కాశ్యశ్చ పరమేశ్వాసస్ కాశ్య పరమే శ్వాసస్ శిఖండీ చ మహారథః శిఖండీశ్చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ ద్యు అమ్మ, దాకి యావత్తుందమ్మా. దృష్టద్యుమ్నో ద్రు కాదమ్మా, ద్యు ద్యు. ఒక్క నిమిషం. దృష్టద్ చెప్పండి. దృష్టద్ యుమ్నో యుమ్ను కాదు, యుమ్నో దృష్టద్యుమ్నో దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకి పరాజితః అక్కడ 2 పాలు లేవు, మరొకసారి వినండి, సరిగా వినండి. సాత్యకిష్ పోనీ అలా చెప్పండి. సాత్యకిష్ చాపరాజితః పరాజితః సాత్యకిశ్చాపరాజితః చాపరాజితః సాత్యకిశ్చాపరాజితః ఓకే. తర్వాత శ్లోకం. ద్రౌపదేయాశ్చ
ద్రౌ దాక రావస్తుంది. ద్రౌపదేయాశ్చ ద్రౌపదేయస్య ద్రౌపది సర్వశః పృథివీపతే ఒకసారి గురుగారు సర్వసప్పు పృథివీపతే పృథివీపతే సౌభద్రశ్చ సౌభద్రస్య మహాబాహుష్ మహాబాహుష్ శంఖాన్ దద్ముః పృథక్ వెరీ గుడ్. మళ్ళా శంఖాన్ దద్ముః పృథక్. ఇది మర్చిపోకుండా గుర్తు పెట్టుకుని, అలాగే ఆడియో కూడా పంపిస్తున్నారు కదా లక్ష్మీ దుర్గ గారు, అవి వింటూ సాధన చేయండి అమ్మా. బాగా సాధన చేయాలి. ఈ అధ్యాయం మీరు బాగా సాధన చేస్తే మిగతావన్నీ సులువుగా వస్తాయి. ఈ రెండు కూడా కష్టంగా ఉన్నాయి గురుగారు, కొంచెం అంతే మరి. ఈ అధ్యాయం అంతా అలాగే ఉంటుంది. జయ గురుదేవమ్మ. ఇక ఇప్పుడు తర్వాత ఏంటి, అది మీరు పాంచజన్యం చెప్పాలి కదా. భావం చెప్పండి గురుగారు. ఓకే. ఇప్పుడు ఇంకా పాంచజన్యం కూడా చెప్పేస్తే, ఒక భావం చెప్పేసిన తర్వాత పాంచజన్యం నేర్చుకుంటే అది అలా కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు 17వ శ్లోకం చూస్తే కాశ్యశ్చ, ఇవన్నీ పేర్లు వస్తాయి, మొత్తం అన్ని పేర్లే. ఇక్కడ సగం వరకు పేర్లు ఉంటాయి. కాశ్యశ్చ, కాశ్యశ్ అంటే కాశ్యపుడు. తర్వాత చ అంటే మరియు, పరమేశ్వాసస్ అంటే అసలు అతనికి పరాజయం అనేది ఉండదట, అంత మహావీరుడు. శిఖండి అనే ఒక మనం హిజ్రాలు అంటాం కదా, అలాంటి వీరురాలు అంటే ఆడమగా కాకుండా పుట్టినవాడు అనమాట ఆ శిఖండి. కేవలం భీష్మాచార్యుణ్ణి ఓడించటం కోసమే ఆయన మీద పగతో జన్మ తీసుకుంది ఈవిడ. అయితే తర్వాత పురుషుడిగా తపస్సు చేసి పురుషుడిగా మారి యుద్ధం చేయడానికి వస్తాడు శిఖండి అని ఆయన. సో ఎందువల్ల అంటే భీష్ముడు పెళ్లి చేసుకుని శపథం చేస్తాడు వాళ్ళ తండ్రి గారికి వివాహం చేయడానికి. అది కొంచెం పెద్ద స్టోరీ. అయితే ఆ భీష్మ ప్రతిజ్ఞ అంటారు. ఆ ప్రతిజ్ఞ మళ్ళీ ఆయన ఎటువంటి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టడు. సో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ తమ్ముళ్ళకి పెళ్లి చేయమని భీష్ముడు పినతల్లి కోరితే ఇంకొక కాశీరాజ్యం వెళ్ళి అక్కడ యుద్ధం చేసి 3 కన్యల్ని తీసుకొస్తాడు 2 తమ్ముళ్ళకి పెళ్లి చేయడానికి. 3 తీసుకొచ్చిన తర్వాత అందులో 2 పెళ్లి చేసుకుంటా అన్నారు, ఒక ఆవిడ పెళ్లి చేసుకొని ఉంది. ఎందువల్ల అంటే నేను ఆల్రెడీ ఎవరినో ప్రేమించాను, ఆ రాజు స్వయంవరానికి వచ్చాడు, కానీ నువ్వు మమ్మల్ని ఓడించి తీసుకొచ్చావు కాబట్టి నువ్వు గెలుచుకున్నావు కాబట్టి నువ్వు పెళ్లి చేసుకోమంటది. నేను పెళ్లి చేసుకోను అంటాడు. నేను నా తండ్రికి మాట ఇచ్చాను, నేను బ్రహ్మచారిగా ఉంటానని, నేను పెళ్లి చేసుకోవడం కుదరదు అంటాడు. అయితే లేదు నువ్వు నన్ను పెళ్లి చేసుకునే తీరాలి. ఇప్పుడు నేను వెనక్కి వెళ్తే అతను నన్ను పెళ్లి చేసుకోడు, నువ్వు యుద్ధంలో గెలిచి తీసుకొచ్చావు కాబట్టి నీ సొత్తు అయింది కాబట్టి నువ్వే నన్ను పెళ్లి చేసుకోమంటే ఆయన కుదరదు అంటాడు. ఆ కోపంతో వెళ్ళి ఇంకొక మహాముని దగ్గర ఆయన దగ్గర శిష్యర్కం చేసి ఆ జన్మ చాలించి, ఆ జన్మలో వీలు పడదని చెప్తే ఆ జన్మ చాలించి ఇంకొక జన్మలో మరొక జన్మ తీసుకుని వస్తుంది అనమాట. అది ఎవరికి? ద్రౌపదికి కూతురుగా పడుతుంది ముందు. అది శిఖండి. సో కేవలం భీష్ముడు, ఎందుకంటే భీష్ముడికి ఒక ప్రతిజ్ఞ ఉంది, ఆడామగ కాని వాళ్ళతో యుద్ధం చేయనని ఒక ప్రతిజ్ఞ ఉంది. అందుకు వచ్చాడు అనమాట ఆయన శిఖండి. అతను కూడా మహారథుడే. ఆ భీష్ముడిని ఓడించాలంటే ఆషామాషి వ్యవహారం కాదు కదా. అందుకని ఆ స్త్రీ అయినా కానీ అష్ట కష్టాలు పడి యుద్ధం నేర్చుకుంది.
మహారథి. మహారథి అంటే చెప్పాను కదా, 10,000 మందితో ఒక్కసారిగా ఒక్కడు యుద్ధం చేయగలడు, అంత శౌర్యవంతులు అనమాట. దృష్టద్యుమ్ను అంటే శిఖండికి అన్న. దృష్టద్యుమ్ను విరాటశ్చ, విరాట్ రాజు. అతను ఒక అంటే పాండవులు అరణ్యవాసం చేసినప్పుడు వాళ్ళందరికీ ఆశ్రయం కల్పించిన రాజు విరాటుడు. ఆయన సాత్యకి అనే ఇంకొక రాజు. ఆయన కూడా అపరాజిత, ఆయన కూడా పరాజయం అనేది ఎరుగని వ్యక్తి, ఎరుగని రాజు. సో ఈ వీళ్ళందరి గురించి చెప్తా. కాశ్యశ్చ, కాశీరాజు గురించి, శిఖండి గురించి, దృష్టద్యుమ్నుడి గురించి, విరాటుడి గురించి, సాత్యకి గురించి, వీళ్ళ గురించి చెప్పాడు అనమాట ఈ శ్లోకంలో. తర్వాత శ్లోకంలో ద్రౌపదో ద్రౌపదేయశ్చ. ద్రౌపదో అంటే ద్రౌపది కొడుకులు, ద్రౌపదేయాశ్చ, ద్రౌపదికి ఒక్కొక్క భర్తతోటి ఒక్కొక్క కొడుకుని కంటది, 5 కొడుకుల్ని కంటది. వాళ్ళ 5 ద్రౌపది కొడుకు అభిమన్యుడు. అంటే ద్రౌపదో ద్రౌపదేయాశ్చ. ద్రౌపదో ద్రౌపదేయాశ్చ. ద్రౌపదుడు అంటే ద్రౌపది తండ్రి. ద్రౌపదేయాశ్చ, ద్రౌపదికి పుట్టిన 5 కొడుకులు. సర్వశ పృథ్వీపతే, వాళ్ళందరూ కూడా పృథ్వీపతి అంటే మహాయోధులు. అంటే పృథ్వీపతి అంటే రాజ్యానికి రాజులు. సౌభద్రశ్చ, ఇక్కడ అభిమన్యుడు. సౌభద్రశ్చ అంటే సౌభద్రుడి కొడుకు. మహాబాహుష్, ఆయన మహావీరుడు. శంఖాన్ దద్మః పృథక్ పృథక్, వీళ్ళందరూ ఒక్కొక్కరిగా శంఖాలని పూరించారట. ఇది ఈ శ్లోకంలో, ఈ 2 శ్లోకాల్లో అర్థం. అయితే పాంచజన్యం చెప్పండమ్మా. ఇదే వస్తుంది దానిలో కూడా, మీ పాంచజన్యంలో కూడా ఇదే భావం వస్తుంది. పాంచజన్యం చెప్పండమ్మా. జై శ్రీకృష్ణ అండి. 17 కదండి గురుగారు. కాశీరాజు శిఖండియు సాత్యకి అజేయ వీరువారులు. ఒకసారి నేను చెప్పాను అయితే, ఇంకా ఆవిడ చెప్పలేకపోతున్నా అనమాట. కాశీరాజు శిఖండియు సాత్యకి అజేయ వీరవరులు. దృష్టద్యుమ్నుడు విరాటుడు పూరించె తమదైన శంఖములను. ద్రుపదుడును పాండుసుతులు శంఖములు భీకరంబుగనూదిరి. బలశాలి అభిమన్యుడు తనదైన శంఖమును పూరించెను. చెప్పండమ్మా. కాశీరాజు శిఖండియు డీకి దీర్ఘం లేదమ్మా, శిఖండియు. డీకి దీర్ఘం లేదు, శిఖండియు కాదు, శిఖండియు. సాత్యకి అజేయ వీరవరులు. దృష్టద్యుమ్నుడు విరాటుడు. దృష్టద్యుమ్నుడు విరాటుడు పూరించే తమదైన శంఖములను. స్వరం రావట్లేదు గురుగారు. అదే కొంచెం స్వరం మారుతుంది. ఇది అక్షరాలు అటు ఇటుగా ఉన్నాయి దీనిలో. అవునండి, కొంచెం కష్టంగా ఉండటం తోటి మనం స్వరం రాలేకపోతుందండి. ద్రుపదునుడు పాండుసుతులు.
శంఖముల భీకరంబుగ నూదిరి బలశాలి అభిమన్యుడు బలశాలి బలశాలి అభిమన్యుడు తనదైన శంఖమును పూరించెను. జై శ్రీకృష్ణ గురుగారు. జై శ్రీకృష్ణ. ఎలాగైనా గురుగారు రాలేదండి, పాడటం రాలేదు. హిమగారు చెప్పండి అమ్మా ఒకసారి. చెప్తాను గురువు. కాశీరాజు శిఖండియు సాత్యకి అజేయ వీరవరులు ధృష్టద్యుమ్నుడు విరటుడు పూరించే తమదైన శంఖములను ద్రుపదుడును పాండుసుతులు శంఖముల భీకరంబుగనూదిరి బలశాలి అభిమన్యుడు తనదైన శంఖమును పూరించెను. జై గురుదేవ్ అండి. జై గురుదేవ్. అది తర్వాత జై గురుదేవ్ అండి. చెప్పండి. కాశీరాజు శిఖండియు సాత్యకి అజయ వీరవరులు. నాకు కూడా రావట్లేదండి. దృష్టద్యుమ్నుడు విరాటుడు పూరించే తమదైన శంఖములను ద్రుపదును పాండుసుతులు శంఖముల లభీకరంబుగను నూదిరి బలశాలి అభిమన్యుడు తనదైన శంఖమును పూరించెను. జై గురుదేవ్. రెండే కదండి. జై గురుదేవుని గురువు గారు. జై గురుదేవమ్మ. కాశీరాజు శిఖండియుడు సాధకి అజయ వీరవరులు సాధకి అజయ సాధ్యకి అజయ వీరవరులు దృష్టద్యుమ్నుడు విరటుడు దృష్టద్యుమ్నుడు విరటుడు పూరించే తమదైన శంఖములను ద్రుపదుడును పాండుసుతులు శంఖముల భీకరంబుగనూదిరి భీంకరంబుగా నూదిరి శంఖములు కాదు శంఖముల భీంకరంబుగా నూదిరి బలశాలి అభిమన్యుడు తనదైన శంఖమును పూరించెను. బలసారి అభిమన్యుడు తనదైన శంఖమును పూరించెను. అంతేనమ్మా. జై గురుదేవ. ఇంకందరం అయిపోయినట్టే. ఇంక మా మంగళం చెప్పాడమ్మా. 10 కూడా దాటిపోయినా. 10 కరెక్ట్ గా 10 అయింది. జై గురుదేవ్. జై గురుదేవ్. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మని
సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. సద్గురు చరణం భవభయహరణం, సద్గురు చరణం భవభయహరణం. జై సద్గురు మహారాజ్ కి జై. సర్వం సద్గురార్పణమస్తు. జై గురుదేవ్. జై గురుదేవం అందరికి. ఓకే, మళ్ళా రేపు సెలవు ఉంటుంది. రేపు క్లాస్ ఉండదు. మళ్ళీ సోమవారం.